భారత్ ఆర్మీ దెబ్బకు దెబ్బ తీసుకోబోతుంది. రాత్రి భారత ఆర్మీ మన సింధూరు ర్యాపిడ్తో 9 ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసిన సంఘటన ఈరోజు భారతదేశ ప్రజలు సంతోషపడుతున్నటువంటి దినం. ఈరోజు ఇండియా ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ చీమల నలిచేసేటువంటి ఆర్మీ, అన్ని యుద్ధ నౌకలు ఉన్నాయి, మనకు ర్యాకెట్స్ ఉన్నాయి, ర్యాపిడ్స్ ఉన్నాయి, మందుగుండ్లు ఉన్నాయి. పాకిస్తాన్ నా కొడుకుల్లారా, ఖబర్దార్, మళ్లీ మా పహల్గామలాగా మా భారతదేశం వైపు కన్నెత్తి చూసిన ఊరుకునేది లేదు. మా నరేంద్ర మోడీ గారు మౌనంగా ఉంటాడనుకోరు బిడ్డల్లారా. ఈరోజు తలుచుకుంటే మీ పాకిస్తాన్ను కైవసం చేసుకునే సందర్భం అతి త్వరలో ఉంది. బీవీకోని ఏ రాత్రికో రాత్రి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు నా కొడుకులారా హెచ్చరిస్తున్నాము. మీరు ఇక్కడ నుండైనా ఇలా కాశ్మీర్ దిక్కు గాని, జమ్మూ దిక్కు గాని, భారతదేశం దిక్కు గాని చూస్తే మసైపోతారు. కనుక ఈరోజు ఆర్మీకి నేను సెల్యూట్ చేస్తూ ఉన్నా. ఈరోజు దెబ్బకు దెబ్బ ఇలా 27 మంది మన పహల్గామల ఉగ్రవాదులు అంతమొదిస్తే ఒకటే రోజు రాత్రి 9 శిబిరాలల్లో వందలాది మందిని ఉగ్రవాదులను అంతం చేసినటువంటి ఆర్మీకి ధన్యవాదాలు. మా జోలికి రావద్దు బిడ్డలారా. భారతదేశం అనుకుంటే ఏమైనా చేయగలదు. ఇది ప్రపంచ దేశాలంతా మాకు అండగా నిలిచినాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పీఓకని తీసుకునే సందర్భంగా మాకు ఆర్మీ ఇలా ఉర్రు తెలుగుతున్నటువంటి దశ ఈరోజు మనం చూస్తా ఉన్నాము. మరి అక్కడ ర్యాపిడ్లో 9 శిబిరాలను కాల్ చేసిన వాళ్ళను వందలాది మందిని చంపేసిన నా భారత జవాన్లకు సల్యూట్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్.